అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీని టార్గెట్ చేసే విధంగా తిరుమల కల్తీనే కేసు విచారణ జరుగుతోందన్నారు సజ్జల. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ కేసు విచారణను ముందుకు తీసుకువెళ్తున్నారు అన్నారు. వైసీపీ హయాంలో లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రచారం చేశారు. పరిపాలనలో ఏం చేస్తున్నామో చెప్పలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు అన్నారు. తమ వైఫల్యాల నుండి తప్పించుకునేందుకే చంద్రబాబు ఇలా చేస్తున్నారన్నారు సజ్జల. స్కామ్ అని వాళ్ళు పేరు పెట్టిందైనా అలాగే ఈ లడ్డు అన్న ఇప్పుడు పరకామణి అనే ఇంకోటి తీసుకున్నా వాళ్ళ హయాంలో మొదలై వాళ్ళు ఇప్పుడు 3 పూలు 6 కాయలుగా కల్తీ మద్యం ఏదైతే తయారు చేస్తున్నారో ఫ్యాక్టరీలు పెట్టి అది బయటపడితే దాన్ని కూడా తెచ్చి మా మెడకు చుట్టాలని చూసిన వీటన్నిటి వెనక ఒక్కటే ఏదంటే తన తప్పులు తన అబద్ధాల నుంచి జనం దృష్టి మళ్లించడం, అలాగే మా మీద కక్ష సాధింపుగా వైఎస్ఆర్సీపీని దాంట్లో ఇరికించడం. దీనికి బేసు ఒక్కటే ఆయన కనుక్కున్నది ఏదంటే కన్ఫెషను, కాన్స్పిరసీ. ఈ రెండు వీటి మీద ఎవరో ఒకరిని తీసుకురావడం, కన్ఫెషన్ అని రాయించడం, లేదు కాన్స్పిరసీ థియరీ తీసుకురావడం, వీళ్ళందరూ కలిసి కుట్ర పన్నారనడం, ముందు దాన్ని కోర్టు ముందు ప్రజెంట్ చేయడం, ఏమంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనడం. న్యాయస్థానం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా కాబట్టి కొన్నాళ్ళు ఓపిక పట్టండి అని జైల్లోకి పంపడం. సో ఆయన ఒక దెబ్బకు 2 పిట్టలన్నట్టు తను మా మీద కక్ష సాధింపు తీర్చుకుంటున్నారు. ఇంకోవైపు తన మోసాలు అబద్ధాలు చెప్పినవి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ప్రజల్లో విష ప్రచారము అవి బాగా విపరీతంగా చేస్తున్నారు. అందులో భాగంగానే లడ్డూది కూడా జరుగుతుంది.